హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో టొమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. టొమాటో కర్రీ ఎలా వండినా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేసుకుంటారు. నేను ఇప్పుడు చూపించబోయే కర్రీ అయితే చకచకా 20 నిమిషాల్లో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. టైం కూడా ఎక్కువ పట్టదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని పావు కప్పు పైగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 2 ఉల్లిగడ్డలను సన్నగా తరిగి వేసుకోండి. వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీనిలోనే 4 దంచిన వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా జస్ట్ లైట్గా వేయించుకుని ఉల్లి ముక్కలు బాగా ఫ్రై అయిపోయాక పెద్దవి అయితే 4, చిన్నవి అయితే 5 టొమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని ఆయిల్లో బాగా వేయించుకోండి. దీనిలోనే పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని వీటిని లైట్గా వేయించుకోవాలి. దీనిపైన మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇక్కడ టొమాటో అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. ఇలా వేగాక దీనిలోని కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోండి. ఈ చింతపండును కూడా బాగా మగ్గించుకోవాలి. వెజ్జెస్ ఆల్మోస్ట్ వేగాక రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ ఉప్పు కారాన్ని బాగా మిక్స్ చేసుకోండి. దీనిలోనే క్రష్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు పొడిని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మాత్రమే, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఈ పొడిని బాగా మిక్స్ చేసుకుని దీనిలోనే 1.5 కప్పు వరకు హాట్ వాటర్ని వేసుకోండి. హాట్ వాటర్ వేస్తే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. కర్రీ మొత్తాన్ని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కర్రీ ఇలా కుక్ అయిపోయాక దగ్గరికి అయింది కదా, ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కర్రీ రెడీ. నేను చేసిన ఈ కర్రీ క్వాంటిటీకి 2 మెంబర్స్కి సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టైమ్లెస్ కర్రీ. గో అండ్ ట్రై ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.